నిజామాబాద్లో ఎర్రజొన్న పసుపు రైతుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. ఆ రెండు పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నా సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్తో పసుపు ఎర్రజొన్న రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ ఆందోళనలో మహిళలు, పిల్లలు కూడా పాల్గొన్నారు. పోలీసు హెచ్చరికల్ని, ఉద్రిక్తతల్ని ఏమాత్రం లెక్క చేయలేదు. ఆర్మూరు, జక్రన్పల్లిలో రాత్రంతా రోడ్లను దిగ్బంధించడంతో అర్ధరాత్రి 2 గంటలకు కొందరు రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అన్నదాతలు ప్రభుత్వ తీరుపై, పోలీసుల చర్యపై మండిపడ్డారు. అరెస్టులను నిరసిస్తూ ఆందోళన మరింత ఉధృతం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ మహిళా ప్రాంగణం వద్ద జక్రన్పల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి మీద ధర్నా రాస్తా రోకో చేస్తున్నారు. ఎర్రజొన్నలకు గత ఏడాది కంటే తక్కువ ధర పలుకుతోంది. పసుపు ధర భారీగా పతనమైంది. 6 నెలల క్రితం 15,000 రూపాయలు ఉన్న పసుపు ధర ఇప్పుడు 4,000కు తగ్గింది. 2100 ఉన్న ఎర్రజొన్నల ధర 1,500కు పడిపోయింది. దళారీల దోపిడీతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో అన్నదాత రగిలిపోతున్నాడు. దిక్కుతోచని పరిస్థితిలో రోడ్డెక్కాడు. క్వింటా ఎర్రజొన్నలకు 3,500 రూపాయలు, క్వింటా పసుపుకు 15,000 రూపాయల గిట్టుబాటు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ నెల 4న మోర్తాడ్లో తొలిసారి రైతులు సమావేశమై ఎర్రజొన్నలు, పసుపును కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. 7వ తేదీన ఆర్మూర్ మండలం మామిడిపల్లి వద్ద రహదారిపై ధర్నా చేశారు. 11లోగా ప్రభుత్వం ప్రకటన చేయకుంటే 12న మహాధర్నా చేస్తామని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానం లేకపోవడంతో 44వ నెంబర్ జాతీయ రహదారిపై మహాధర్నా చేపట్టారు. మళ్లీ 16న రహదారి దిగ్బంధిస్తామని రైతులు ప్రకటించారు. అయినా సరే సర్కార్ నుంచి ఎలాంటి చర్చలు లేకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. పసుపు ఎర్రజొన్న రైతుల ఆందోళన నేపథ్యంలో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 44, 63వ హైవేలపై అడుగడుగునా పోలీసులు గస్తీ కాస్తున్నారు. నిజామాబాద్ నుంచే కాకుండా నిర్మల్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల నుంచి పోలీసు బలగాలను మోహరించారు. నిజామాబాద్ సిపి కార్తికేయతో పాటు సిద్దిపేట సిపి, సంగారెడ్డి, నిర్మల్ ఎస్పీలు స్వయంగా బందోబస్తును పర్యవేక్షించారు. ఈ నెల 14న నిజామాబాద్ ఎంపీ కవితను రైతులు కలిసి తమ సమస్యను వివరించారు. ఎర్రజొన్నల్ని ప్రభుత్వమే కొనేలా చూడాలని విన్నవించారు. రైతాంగం డిమాండ్ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని కవిత హామీ ఇచ్చారు. అయినా సరే పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పోరుబాట పట్టారు. పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. కొంతమంది రైతు నేతల్ని అదుపులోకి తీసుకుని దూర ప్రాంతాల్లోని స్టేషన్లకు తరలించారు. అయినా వందలాది మంది రైతులు హైవేలపైనే బైఠాయించారు. అన్నదాతల అరెస్టుపై కిసాన్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం కొన్నట్లుగానే ఈ ఏడాది కూడా తమ పంటలను కొనాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, రైతులు ఏమంటున్నారు? రైతుల డిమాండ్ పై అధికారులు ఎందుకు స్పందించడం లేదు? యోగిత, పసుపు ఎర్రజొన్న రైతుల సమస్యపై మాత్రం ప్రభుత్వం ఇంతవరకు స్పందించడం లేదు. సుమారు 15 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఆందోళన కొనసాగుతున్నాయి. ఏకంగా రైతులు జాతీయ రహదారిపై ధర్నా చేసి అర్ధరాత్రి వరకు కూడా ఆందోళన కొనసాగించిన పరిస్థితి చూసాము. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదు. అయితే వాస్తవానికి
ఒక ఎకరా పసుపు పండించడానికి రైతుకు 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన పసుపు సుమారు 20 నుంచి 25 క్వింటాల దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. ఈ లెక్కన ఒక్కొక్క క్వింటాల్కి కనీసం ఎకరాకి 10,000 క్వింటాల్కి 10,000 రూపాయలు గిట్టుబాటు ధర లభిస్తే గానీ రైతుకు గిట్టుబాటు కాదనేది రైతులు చెప్తున్నమాట. ఈ లెక్కన కనీసం 15,000 క్వింటాల్ చొప్పునైనా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం లేదు, ప్రభుత్వం వాటిని కొనే పరిస్థితి లేదని అధికార వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో వ్యాపారులంతా కూడా సిండికేట్ గా మారి నిజామాబాద్ గంజి ప్రాంతంలో కావచ్చు, అలాగే ఆర్మూర్ ప్రాంతంలో కావచ్చు, వ్యాపారులంతా సిండికేట్ గా మారి ఆ క్వింటాల్కి 5,000కు మించి అందించడం లేదు. అంటే ఈ ధర తమకు పూర్తి స్థాయిలో నష్టపరిచే పరిస్థితిలో ఉందని చెప్పి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇదే పసుపుకి మహారాష్ట్ర అలాగే కర్ణాటక ప్రాంతాల్లో మాత్రం 8,000 నుంచి 10,000 వరకు క్వింటాల్కి అమ్ముడుపోతుందని స్థానిక రైతులు చెప్తున్నారు. అయితే అక్కడ వస్తున్న ధర ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదనే విషయమై ప్రధానంగా రైతులు ప్రశ్నిస్తున్నారు. అంటే వ్యాపారులంతా సిండికేట్ గా మారి అంటే ఒక్కటిగా మారి తమకు కావాలనే ధరను తగ్గించి తమను మోసం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్న విషయం. అలాగే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఇతర నాయకులు కూడా ఈ విషయంలో కల్పించుకోవడం లేదు, అలాగే వ్యాపారులతో మాట్లాడడం లేదని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత వారం 10 రోజులుగా కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. అయితే దాదాపు ఎర్రజొన్నది కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎర్రజొన్నకు క్వింటాల్కి 3,500 చెల్లించాలి. అలాగే ఎర్రజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎర్రజొన్న పంట బయట వ్యాపారులు అంటే బయట మార్కెట్ లో కొనుగోలు చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. దీన్ని సాధారణంగా పశువులకు దానాగా వాడుతుంటారు. అంటే ఎర్రజొన్నను ఢిల్లీ ప్రాంతంలో కావచ్చు, కర్ణాటక ఆ ప్రాంతాల్లో పశువుల దానాగా వాడుతుంటారు. అయితే ఇతర వ్యాపారులు కానీ స్థానిక లావాదేవీలు చేసే వ్యక్తులు కానీ ఈ ఎర్రజొన్న పంట ఇక్కడ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వమే కనీసం క్వింటాల్కి 3,500 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ పసుపు ఎర్రజొన్న పంటలు నిజామాబాద్ తో పాటు నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలో కూడా సాగవుతుంది. దీంతో వేలాది మంది రైతులు ఈ పంటలను పండించిన వేలాది మంది రైతులు ప్రస్తుతం కష్ట నష్టాల్లో ఉన్నారనే విషయమై స్థానికంగా ఆందోళన కొనసాగుతున్నాయి. అయితే గత సంవత్సరంలో అంతకుముందు సంవత్సరాల్లో కనీసం గిట్టుబాటు ధరైనా లభించింది. అంటే పెట్టిన పెట్టుబడులనే చేర్చేసాయి. ఈసారి మాత్రం ఆ పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదనే విషయంలో ఆందోళన నడుస్తుంది. అయితే తాజాగా ఈ రోజు కూడా రైతులు అలాగే రైతు కుటుంబాలకు సంబంధించిన రైతులంతా కూడా నిజామాబాద్ లో కలెక్టరేట్ ని ముట్టడించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం ఉంది. మొన్న అర్ధరాత్రి సమయంలో పోలీసులు జక్రాన్పల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను తెల్లారి విడుదల చేశారు. అయితే వారంతా గ్రామాల్లో సమావేశమై ఈ రోజు ఉదయం నిజామాబాద్ కలెక్టరేట్ ముట్టడించాలని నిర్ణయించారు. ప్రధానంగా గ్రామ కమిటీలు, గ్రామ సంఘాలు కూడా ఒక నిర్ణయం తీసుకొని నిన్న రాత్రి గ్రామాల్లో చాటింపు వేసినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఆ గ్రామాల్లో చాటింపు వేస్తూ ఈ రోజు జరిగే కలెక్టరేట్ ముట్టడికి ప్రతి ఒక్క రైతు తప్పకుండా హాజరు కావాలని కూడా వారు నిర్ణయించారు. అయితే ఈ పరిస్థితి నేపథ్యంలో కొద్దిసేపట్లోనే గ్రామాల నుంచి కూడా రైతులు బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. దీంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో అలాగే మండల కేంద్రాల్లో పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. గత వారం రోజులుగా కూడా పోలీసులు గస్తీ కొనసాగిస్తున్నప్పటికీ ఈ రోజు మరింత బందోబస్తును పెంచినట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా నిజామాబాద్ తో పాటు సిద్దిపేట, మెదక్, జగిత్యాల జిల్లా నుంచి కూడా పోలీసు ఫోర్సును రప్పిస్తున్నారు. అయితే ఆందోళన కొనసాగుతుందా లేదనే విషయం కూడా మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.